నంద్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల పట్టణంలోని ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి పలు పెట్రోల్ బంకులను జిల్లా ఎస్పీ సునీల్ శరాన్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరానికి అనుగుణంగా అన్ని పెట్రోల్ బంకులకు సరిపడా ఇంధనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సరఫరా సజావుగా కొనసాగుతున్నందున వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 223 పెట్రోల్ బంకులు పనిచేస్తుండగా వాటిలో 33 రిలయన్స్, 2 జియో బంకులు ఉండగా మిగిలినవి ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయన్నారు. అన్ని బంకుల్లో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని కలెక్టర్ ధృవీకరించారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం సమయంలో తాత్కాలికంగా డీజిల్ నిల్వలు తగ్గిన విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులతో సమన్వయం చేసి సాయంత్రం 5 గంటల కల్లా అన్ని బంకుల్లో సరఫరా సాధారణ స్థితికి తీసుకువస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. జిల్లాలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నందున ప్రజలు ఎవ్వరూ భయాందోళనలకు గురి కావద్దని, అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేయకుండా సహకరించాలని ఎస్పీ సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ లేదా అక్రమ నిల్వలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ప్రజలు సహకరించి పరిస్థితిని సాధారణంగా కొనసాగించేందుకు సహాయం చేయాలని అధికారులు కోరారు. నిన్నను ఈ రోజు కూడా మన జిల్లాలో పెట్రోల్, డీజిల్ అమ్మకాల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది రివ్యూ చేయడం జరిగింది. జిల్లాలో మనకి 223 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అందులో మనకి ఈ రిలయన్స్ 33 అండ్ జియో 2, ఈ 35 పోగా మిగిలినవన్నీ కూడా ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీస్ నుంచి మనకి ఓఎంసీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్పీ గారితో కలిసి ఈ 4 ఆయిల్ కంపెనీస్ యొక్క అవుట్లెట్స్ని మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. పరిస్థితి చూసిన తర్వాత అన్ని అవుట్లెట్స్లో కూడా మనకి సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ ఉంది, డీజిల్ కూడా ఉంది. సో ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నిత్యం మీరు ఏ విధంగా మీ వెహికల్స్కి పెట్రోల్ పంప్ చేసుకునేవారు, డీజిల్ పంప్ చేసుకునేవారో అదే పద్ధతిలో మీరు చేసుకోవాలి. పెద్ద పెద్ద క్యాన్స్, డ్రమ్స్ తీసుకొని ఈ పెట్రోల్ బంక్ మేనేజర్స్కి అక్కడ ఉండే పంప్ ఉమెన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టద్దు. వెహికల్ తీసుకొస్తే ఖచ్చితంగా మేము డీజిల్ పెట్రోల్ ఫిల్ చేస్తాము. క్యాన్స్ మీరు హార్వెస్టర్స్ లేదంటే ట్రాక్టర్స్ పొలాల్లో పనిచేస్తూ ఉన్నాయి, రాలేరు కాబట్టి మాకు క్యాన్లో కావాలి అంటే మా అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ సర్టిఫై చేసి మీకు కూపన్ ఇస్తాము. ఆ కూపన్ తీసుకుని రాగానే ఖచ్చితంగా ఆ బంక్ మేనేజర్ వాళ్ళు మీకు ఫెసిలిటేట్ చేస్తారు. కాబట్టి దయచేసి అనవసరంగా మీరు ఇష్యూని ఏమీ పెద్దది చేయకుండా అన్ని చోట్ల కూడా పెట్రోల్, డీజిల్ ఉంది కాబట్టి అవసరం మేర మాత్రమే కొట్టించుకోండి. మీరందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రెండవ విషయం ఏమిటంటే కొన్ని చోట్ల మనకి ఈరోజు పొద్దున్న డీజిల్ అయిపోవడము, ఇమీడియట్గా రాకపోవడం ఉంది. సో ఆల్ సేల్స్ ఆఫీసర్స్తో ఆల్రెడీ ఎస్పీ గారు నేను మాట్లాడాము. ఈవినింగ్ 5 o'clockలోగా మొత్తం ఎక్కడ డ్రై అవుట్ అయినాయో అన్ని చోట్ల కూడా ఈవినింగ్ 5 o'clockలోగా పెట్రోల్ అండ్ డీజిల్ 2 కూడా సమకూర్చే ప్రయత్నం చేశాం. కాబట్టి సాయంత్రం 5 గంటల నుంచి మొత్తం స్మూత్ అయిపోతుంది. కాబట్టి ఆందోళన చెందకండి. ఎంత అవసరం కావాలో అంతవరకే మీరు పెట్రోల్, డీజిల్ కొట్టించుకోండి అని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు మన నంద్యాల జిల్లాలో ఉన్న పెట్రోల్ బంక్స్కి వెళ్ళి అక్కడ సర్ప్రైజ్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఓల్ మేజర్ 4 అవుట్లెట్స్ మన దగ్గర ఉన్న ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, నయారా. సో ఆల్ పెట్రోల్ కంపెనీస్ పెట్రోల్ బంక్స్కి విజిట్ చేసి అక్కడ ఉన్న స్టాక్ని వెరిఫై చేసుకోవడం జరిగింది. అందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ పోలీస్ సైడ్ నుంచి, రెవెన్యూ సైడ్ నుంచి ఆఫీసర్స్ని ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర యాజ్ పర్ Honorable CM sir instructions, they have been put up.
సో అక్కడ ప్రాపర్గా స్మూత్గా స్టాక్ ఉన్నా అది ఇచ్చేయాలి. లూజ్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ సేల్స్ పూర్తిగా మానేయాలి. ఎక్కడైనా ఫార్మర్స్కి హార్వెస్టర్స్కి అంటే క్యాన్స్లో అవసరం ఉన్నప్పుడు అది తహసీల్దార్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అది సర్టిఫై చేసి ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ బట్టియే వెరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ క్యాన్లో సేల్ అవుతుంది. అదర్వైజ్ పూర్తిగా లూజ్ పెట్రోల్ కానీ డీజిల్ సేల్స్ they have been stopped. All the petrol bunks, they have been clearly told to stop it. And దానికి ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర పోలీస్ టీమ్స్ రెవెన్యూ టీమ్స్ని కూడా పెట్టాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పెట్రోల్ బంక్స్ దగ్గర సఫిషియెంట్గా స్టాక్ ఈజ్ దేర్. స్టాక్ లేని చోట కూడా మనకి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా ఆల్ ఓఎంసీస్తో డిఎస్ఓ గారు కలెక్టర్ మేడం మాట్లాడారు. బై ఈవినింగ్ అక్కడ కూడా స్టాక్ విల్ బి దేర్. సో వీ ఆల్సో వాంట్ టు రిక్వెస్ట్ ది కామన్ పీపుల్ దట్ ప్లీజ్ డూ నాట్ రిసార్ట్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ప్యానిక్ బయింగ్. మన దగ్గర సఫిషియంట్ స్టాక్ ఉంది. సో అందరికీ సఫిషియెంట్గా పెట్రోల్ డీజిల్ వస్తుంది. మీరు ఎటువంటి పరిస్థితిలో ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, అవసరం లేదు. సో మీకు ఎంత అవసరం ఉంది అంత పెట్రోల్ డీజిల్ మీరు తీసుకోండి. డూ నాట్ పర్చేజ్ మోర్ దెన్ వట్ యూ రిక్వైర్. అది పర్చేజ్ చేసుకొని హోర్డింగ్ చేస్తే బ్లాక్ మార్కెటింగ్ చేస్తే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా యాజ్ పర్ లో స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బీ దేర్. సో మన దగ్గర సఫిషియెంట్ స్టాక్ ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్లీ మన దగ్గర ఉన్న స్టాక్ని స్మూత్గా మేము అందరికీ రిక్వైర్మెంట్ బట్టి కూడా ఇస్తాము. థర్డ్లీ sale of diesel and petrol in loose cans and bottles that has been absolutely stopped, and police and revenue teams are constantly verifying it. Thank you.